ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, వాట్ నాట్, మనందరికీ సుపరిచితులు హరి రఘుప్రియ గారు. నమస్కారం అమ్మా. నమస్తే నాన్న మాధురి. అమ్మా, ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువైపోయినాయి. సో అందులోంచి కూడా కొన్ని ఆరా తీసినట్లయితే భర్త పట్టించుకోవట్లేదు కాబట్టి భార్య వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది అన్నది కూడా ఒక కోణంలో ఆలోచించాల్సిందే కనిపిస్తుంది అమ్మా. సో నిజంగా ఇలా ఉండటంలో భర్త పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ ప్రేమ వేరే వాళ్ళ దాంట్లో వెతుక్కుంటుంది ఆ భార్య. అవును. మరి ఇది భార్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే భర్త తప్పులా అనిపిస్తుంది, ఆమె చేసింది కరెక్ట్ లానే అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. అది దీన్ని ఏ విధంగా మనం ఆలోచించాలి, ఏ విధంగా భర్తని ఆ భార్య తన దారిలోకి తెచ్చుకోగలగాలి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా. అయితే ఇది మా సైకాలజీలో ప్రత్యేకమైన అంశము, చాలా స్మూత్ ప్లస్ చాలా డెలికేట్ అంశం కూడా ఇది. ఇది ఒక భార్యాభర్తల మధ్య కాదురా, తల్లిదండ్రులు పిల్లల మధ్య, అంటే పేరెంట్స్ వర్సెస్ చిల్డ్రన్, వీళ్ళ మధ్య కూడా ఇటువంటి కాన్ఫ్లిక్ట్సే వస్తాయి. తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయబడిన యుక్త వయసు పిల్లలు వేరే వాళ్ళకి ప్రేమ అనుకోవచ్చు, లవ్ జిహాదులు అనుకోవచ్చు, ఇంకో హాదులు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, పక్కదారి పట్టచ్చు. ఆ పక్కదారి పట్టే క్రమంలో అవతల వాళ్ళు ఎవరైనా స్మూత్గా, అది ఇక్కడ వయసు చూడరు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఆడపిల్లలైతే ఏ వయసు వాడైనా సరే, అంకులైనా తాతైనా సరే, వాళ్ళ వెనకాల వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మగపిల్లలు, టీనేజ్ పిల్లలు 14-15 అయితే ఆంటీలైనా సరే వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ దేర్ ఈజ్ నో జెండర్ బయాస్, ఎవరైనా సరే రిలేషన్కి కూడా తేడా లేదు ఇక్కడ. అయితే ఇక్కడ మనం ప్రస్తుత టాపిక్, భార్యాభర్తల్లో భర్త చేత అవాయిడ్ చేయబడ్డ భార్య పరాయి వ్యక్తిని ఆశ్రయించడం కానీ, పరాయి వ్యక్తి వైపు మొగ్గు చూపించడం కానీ చేసినట్లయితే ప్రప్రథమంగా చెప్పేది తప్పు అని చెప్పాలి. అయితే ఇందాక మీరన్నట్టుగా కొన్ని సైకలాజికల్ డిజార్డర్స్ ఉండడం వల్ల ఈమె అటువైపు వెళ్ళింది, అది భర్త వైపు ఉన్నట్టయితే, ఇప్పుడు ప్రస్తుత టాపిక్ మనం భర్త గురించి చెప్పుకుందాం. తర్వాత భార్య వల్ల భర్త వేరే అమ్మాయికి దగ్గరికి వెళ్ళడం అనేది కూడా అది చెప్దాం. అయితే ఇప్పుడు ముందుగా కొన్ని 10 పాయింట్లు చెప్తాను. ఓకే. ఫస్ట్ పాయింట్, ఒక స్త్రీకి భర్త నుంచి దృష్టి అంటే విజన్ కానీ, ప్రేమ కానీ, అటెన్షన్ కానీ, గౌరవం కానీ, భద్రత కానీ, అండదండలు కానీ, ఈ 6 పాయింట్స్ మిస్ అవుతోంది అని అన్నప్పుడు ఆవిడ లోన్లీనెస్ గురవుతుంది. కొంతకాలంగా బాగా ఉండి తర్వాత అవాయిడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ లోన్లీనెస్లో ఎవరైతే తొందరగా బాగా మాట్లాడతారో, ఇవన్నీ ఇస్తున్నట్టుగా భ్రమ పెడతారో వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతుంది. అసలే ఆడది చాలా సున్నితం. అయితే మనము ఎలాగ గమనించుకోవచ్చు అంటే కనుక వీటిని 3 రకాలుగా గమనించుకోవచ్చు. ముందుగా సామాజిక పరంగా చెప్తాను. ఈ సామాజిక పరంగా చూసినట్టయితే కనుక వేరే సంబంధం భర్త పెట్టుకునేటప్పుడు కొన్ని సిమ్టమ్స్ మనకి కనిపిస్తాయి. ఆ సిమ్టమ్స్ ఏమిటి అంటే కనుక పేరు ప్రతిష్టల వల్ల కావచ్చు, లేదా సత్సంబంధాల వల్ల కావచ్చు, లేదు అంటే ఇవి వేరే మగవాడికి అట్రాక్ట్ అయితే ఇవన్నీ దెబ్బతింటాయి. ఇంట్లో కుటుంబపరంగా దెబ్బతింటుంది, పరువు పోతుంది, పిల్లలకి కూడా ఈమె చులకనైపోతుంది, ముఖం ఎత్తుకోలేని పరిస్థితి అవుతుంది. అయితే మొట్టమొదటిగా వీళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. ఈ ఎమోషనల్ డిస్టెన్స్ ఎలా పెరుగుతుంది అంటే కనుక ముందు ఉన్నంత ఆప్యాయత, శ్రద్ధ, కేరింగు తగ్గిపోతూ ఉంటాయి. అది ఎలా తగ్గిపోతుందంటే సాధారణ సంభాషణలో మనకు తెలిసిపోతుంటుంది. ఈ భార్య ఏదైనా చెప్పినప్పుడు చూద్దాంలే, తర్వాత చేస్తాను, నేను బిజీ, ఇలాంటి మాటలు చెప్పడం వల్ల కొంత అంటే భార్యని కొంత దూరం పెడుతున్నట్టుగా, ఎమోషనల్ పరంగా దీనికి ఏదైనా బాధ వచ్చినా, లేదా ఒంట్లో బాగాలేదండి అని చెప్పినా, సరే సాయంత్రం వచ్చావు, రేపో ఎప్పుడో పెడదాంలే హాస్పిటల్కి అనేసి మాట తప్పించేసుకుంటున్న పద్ధతిని అవలంబిస్తాడు. నెంబర్ 2 పాయింట్, మాటల్లో ఒక రకమైన ధోరణి వస్తుంది. ఇదివరకు ఉన్నంత బేబీ అనో ముద్దు పేర్లు పెట్టుకుంటుంటారుగా, ఏ బేబనో లేకపోతే ఏదో ముద్దు పేర్లలో ఆ ముద్దు పేర్లు పోయి సరే ఏంటో చెప్పు, నాకు ఆఫీస్ టైం అవుతుంది అన్నట్టుగా చెప్తారు. సంభాషణలో కటువుతనం వస్తుందన్నమాట. ఎంతో తను చెప్పాలి అని ఆతృతగా ముందుకు వచ్చినప్పుడు అంటే మనిషి వైపు ఐ టు ఐ కాంటాక్ట్ లేకుండా చెప్పు
అన్నట్టుగా చెప్పడము, విన్నట్టుగా ఉంటూ వినకుండా సరే టైం అవుతోంది నాకు, నేను వెళ్ళాలి, సాయంత్రం వచ్చిన తర్వాత చెప్తాలి అనేసి అక్కడికక్కడ కట్ చేసేసి వెళ్ళిపోతాడు. ఆ రకంగా కూడా స్త్రీ గమనించుకోవచ్చు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని. తర్వాత అవాయిడ్ బిహేవియరు ఎలా కనిపిస్తుంది అంటే, ఈరోజు వంట ఎలా ఉందండి అని అన్నప్పుడు, మీకు నచ్చిందా, మీకోసమని చేశాను అన్నప్పుడు, సరేలే ఏదోలా తగలడిందిలే అన్నట్టుగా, అంటే కటువైన మాటలతో ఆమెని ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడడం. అంటే తన కోసము చక్కగా తయారై పదండి పార్టీకి వెళ్దామనో, తన ఈ చీర బాగుందనో, ఇంకా ఆడవాళ్ళు అదే కదా అంటారు. ఏమని అంటుంటారు, భార్య నా వంట నచ్చిందా అండి, లేదా నేను ఈ చీరలో బాగున్నానా, నాకు ఈ డ్రెస్ నప్పిందా, ఇలాగ అడుగుతున్నప్పుడు అతను తన వైపు చూడకుండా సరే ఏదో ఉందిలే పద అన్నట్టుగా, టైం అయిపోతుంది అన్నట్టుగా, ఇలాగ అవాయిడింగ్ నేచర్ని కానీ లేదా మాటల కరుకుదనాన్ని కానీ చూపిస్తూ అక్కడికక్కడ ముక్తసరిగా ఉన్నాడు అంటే కనుక అది కూడా మనం ఆలోచించవలసిన విషయం. తర్వాత పాయింట్ ఏంటంటే నెగిటివ్ బియాజ్, అంటే ఆమె చెప్పిన ప్రతి మాటలోనూ తప్పుని వెతుకుతూ ఉంటారు. ఏ సందర్భమైనా ఇవాళ వెచ్చాల కోసమో లేదా కిరాణా కోసమో 10,000 అయ్యిందండి అని అన్నారనుకో, ప్రతి నెల 10,000 అవుతున్నది ఇవాళ 10,000 అవడంలో పెద్ద వింత ఏం కాదు కదా ఎగ్జాంపుల్కి. అయితే దాన్ని ఏమంటారు, 10,000 ఎందుకయింది, అంత అవసరం లేదు కదా, మీ అమ్మ వాళ్ళు వచ్చారా, లేదంటే మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా అన్నట్టుగా, అంటే నీ ఫ్రెండ్స్ వచ్చి తినేసి వెళ్ళిపోయారా, అంటే ప్రతి నెల ఇదే జరుగుతున్న తంతుని ఈ నెల కూడా తను చెప్పినప్పుడు ఇతను ఓవర్ రియాక్ట్ అయ్యి, అంటే తను చేసిన దాంట్లో తప్పును వెతికే అంశాన్ని చూస్తాడు. ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ తప్పును చూపిస్తూ తన మీద నింద వేసేటట్టుగా మాట్లాడుతుంటాడు. ఈ ధోరణిని కూడా భార్య గమనించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా కూడా ఎలా ఉంటుందంటే క్లోజ్నెస్ తగ్గిపోతుంటుంది. ఇదివరకు ఉన్నదానికి ఇప్పుడు దానికి, ఇదివరకు ఆఫీస్ నుంచి రాగానే వెంటనే వచ్చేసి ఏదో సరదాగా కూర్చుని మాట్లాడడము, హగ్ చేసుకోవడము, లేదా పక్క పక్కన కూర్చోవడము, ఇలాంటి చేసిన బిహేవియర్ ఏమవుతుందంటే సేమ్ అదే మనిషి ఆఫీస్ నుంచి వస్తూ విసుగ్గా ముఖం పెట్టి ఏదో ముక్తసరిగా తన గదిలోకి వెళ్ళిపోవడము, లేదంటే వాష్రూమ్కి వెళ్ళిపోవడము చేస్తూ ఆ నిమిషం కూడా తను ఎదురొచ్చినప్పుడు హాయ్ అని చెప్పడానికి కూడా లేకుండా వేరేగా ప్రవర్తిస్తున్నప్పుడు కూడా భార్య గమనించుకోవచ్చు. ఇప్పుడు ఒకరోజు అంటే ఆఫీస్లో ఇబ్బంది లేదా ట్రాఫిక్లో ఇబ్బంది, ప్రతిరోజు అలా ఇబ్బంది ఉండదు కదా. గతంలో కూడా ఇదే ట్రాఫిక్ ఇదే ఆఫీస్ ఇబ్బంది ఉంది కదా, మరి అప్పుడు ప్రవర్తిస్తున్నప్పుడు ఇప్పుడు ప్రవర్తనకి ఎందుకు అంత తేడా వచ్చింది అంటే స్లోగా అవాయిడ్ చేస్తున్నట్టుగా భార్య గమనించుకోవాలి. తర్వాత మాట్లాడేటప్పుడు పక్కన కూర్చునేటప్పుడు కూడా ఇదివరకు పక్కన కూర్చుండడం, కూర్చున్నప్పుడు ఐ టు ఐ చూస్తూ చెప్పరా, చేతిలోకి చేయి తీసుకుని చెప్పు ఇవాళ సాయంత్రం ఏమైంది అన్నట్టుగా, నీకు ఎలా ఉంది, ఇలాగేవో క్లోజ్నెస్ మాటలు ఉంటాయి కదా భార్యాభర్తలు ఇద్దరికి. అలా కూర్చునేటప్పుడు తప్పనిసరిగా ఈమె కూర్చోపెట్టుకున్నా కానీ ఇలా కొంచెం దూరంగా వెళ్తూ ఉండము, చెయ్యి తీసుకోకుండా ఉండడము, ఇటువైపు చూసి అంటే తన వైపు చూసి మాట్లాడకుండా వేరే చూసుకుంటూ ఉండడము, లేదా మొబైల్ చూసుకుంటూ ఉండడము, ఇలాంటివి ఏమైనా అంటే తన మీద అటెన్షన్ పెట్టకుండా తన మాటల మీద రియాక్షన్ లేకుండా ఉన్నట్టయితే కనుక అది కూడా మనము గమనించుకోవాలి. ఓకే, తన మీద రెస్పెక్ట్ తగ్గిపోయినప్పుడు క్రమంగా మాటల్లో సర్కాసిజం వచ్చేస్తుంది. నువ్వెప్పుడు ఇంతే, ఎప్పుడు రోగాలే చెప్తావు, ఎప్పుడు ఖర్చులే చెప్తావు, ఎప్పుడు అప్పులే చెప్తావు, ఎప్పుడు పిల్లల గురించే చెప్తావు, అంటే గతంలో అవే చెప్పింది ఇప్పుడు అవే చెప్తోంది. అంటే తన మీద తన రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా అటెన్షన్ పెట్టకుండా తప్పించుకుని వెళ్ళిపోతాడనమాట. అంటే స్లోగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుంది. బట్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ అండర్ వన్ రూఫ్, కానీ గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత డెసిషన్ మేకింగ్స్లో కూడా ఈమెను దూరం పెడుతూ ఉంటారు. అంటే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఈ మంత్ ఇంత ఖర్చు పెట్టుకోవాలి, ఈ మంత్ అంటే ప్రతిదీ ఇదివరకు కలిసి మాట్లాడుకునేది కూడా ఇప్పుడు తనంతట తనే డెసిషన్ తీసేసుకుని తనకి చెప్పకుండా, ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ మనకి ఈ అమౌంట్ రాబోతోంది, దాన్ని మనం ఎలాగా ఇల్లు కొనుక్కుందామా, కారు కొనుక్కుందామా అని గతంలో మాట్లాడుకున్నప్పుడు ఆ మాటలు ఇప్పుడు లేకుండా నాకు అమౌంట్ వచ్చింది, ఏరియర్స్ వచ్చేసాయి, నేను కారు కొనేశాను అని డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇట్స్ నాట్ ఎన్ ఇంటిమేషన్.
ఇంటిమేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు. ఇంటిమేషన్ అంటే ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు. ఇన్ఫర్మేషన్ అంటే ఇట్స్ ఆల్రెడీ హ్యాస్ బీన్ డన్, దాన్ని తీసుకొచ్చి చెప్పాలి కాబట్టి చెప్తాడనమాట. సో అంటే తనకి ప్రయారిటీ అనేది ఫైనాన్షియల్ విషయంలోనూ ఇవ్వటం లేదు, తర్వాత డెసిషన్ మేకింగ్స్లోనూ ఈమెను ఇన్వాల్వ్ చేయటం లేదు. సో ఇది కూడా తను గమనించుకోవచ్చు. ఏంటండి ఒక్కళ్ళు వెళ్తున్నారు, నేను కూడా రావాలి కదా అంటే, అక్కర్లేదు నేను వెళ్ళిపోతాను అంటే స్లోగా ఈమెను అవాయిడ్ చేస్తున్నాడు. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని ఈమె గ్రహించుకోవాలి. తర్వాత ఏంటంటే సెల్ఫ్ జస్టిఫికేషను, అంటే ఎస్ నేను కరెక్టు, అంతే, నేను చేసేది కరెక్టే, తను అలా ఉంది కాబట్టి అంటే సెల్ఫ్గా సమర్థించుకోవడము, స్వయం సమర్థన అంటారు. తను చేసే పనులకు నేను ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ఈయనే తీసేసుకుంటాడనమాట. అంటే ఉదాహరణకి తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు, నాకు నీతో పట్టలేదు, ఇంకా నాకు నీకు అండర్స్టాండింగ్ ఉండట్లేదు, ఇన్నాళ్ళు ఉన్నది ఈ క్షణంలో అండర్స్టాండింగ్ లేదా, కాబట్టి తన నుంచి దూరం అవ్వడానికి ఈమెలో ఉన్న తప్పులన్నీ, పొరపాటున భార్యాభర్తలు నాకు ఏదో ఒక తప్పులు చేస్తుంటారు, ఆ తప్పులన్నీ ఇప్పుడు బయటకు తీసి నీతో నేను కలిసి ఉండడం కష్టము అని చెప్పి తనంతట తను సెల్ఫ్ జస్టిఫికేషను, నేను కరెక్టే అనేసుకుని తనే నిర్ణయం తీసేసుకుంటాడనమాట. ఇలాంటివన్నీ ఎత్తి చూపించేటప్పుడు కానీ ప్రతి భార్య భర్త ప్రవర్తనలో ఇటువంటివన్నీ గమనించుకోవాలి. ఏదో వెళ్ళిపోతున్నాం, టీ పెట్టేసాం, టిఫిన్ చేసేసాం, భోజనం చేసాం, అయిపోయింది అని అనుకోకుండా ఇవన్నీ గమనించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఇలాగ నెగ్లెక్ట్ చేయబడడం వల్ల వేరే వాళ్ళకి ఈవిడ అట్రాక్ట్ అయిపోతుందనమాట. అలా అట్రాక్ట్ అయినప్పుడు ఆ కోణంలోంచి కూడా చూసినట్టయితే కనుక మరి వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకుంటారు, పెద్దవాళ్ళతో మాట్లాడుకునో కుదరకో వెళ్ళిపోతారు, వేరే వాడికి అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయినప్పుడు అతను ఎందుకు నిన్ను మంచిగా చూడాలి, చూడ కదా, ఏదో ఒక సందర్భంలో నువ్వు అలా ఉన్నావు కాబట్టే అతను నిన్ను వదిలేశాడు అన్న మాట వస్తుంది. ఈమె కూడా అదే అనొచ్చు, నువ్వు అలా ఉన్నావు కాబట్టే భార్య నిన్ను వదిలేసింది అని అంటారు. అయితే మగవాడికి చెల్లుబడి అవుతుంది, ఆడదానికి చెల్లుబడి అవ్వదా అంటే ఎవరికీ చెల్లుబడి అవ్వదు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ, థర్డ్ పార్టీలు కానీ, ఫోర్త్ పార్టీలు కానీ, భర్తను వదిలేసిన భార్య కానీ, భార్యను వదిలేసిన భర్తను కానీ ఎవరు సమాజము గౌరవం అయితే ఇవ్వదన్నమాట. కాకపోతే ఎక్కువ ఇంపాక్టు స్త్రీకే పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, భరించగలగాలి. భరించలేకపోతే సెపరేట్ అయిపోండి. అలాగ నిత్యము యుద్ధం చేసుకుంటూ ఉండేదానికన్నా సెపరేట్ అయిపోయి ఎవరికి వాళ్ళు తమ ఇండివిజువల్గా బతికినట్టయితే కొంత గౌరవప్రదంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విషయాలన్నీ ప్రతి భార్య ప్రతిరోజు తన భర్తలో గమనించుకోవాల్సిన విషయాలన్నమాట. ఒకవేళ ఏదైనా గమనించినా కూడా అప్పటికప్పుడు ప్రతిదీ సార్ట్ అవుట్ చేసేస్తున్నారంటే అంతే, అయిపోతుంది. ఏమంటే మీరు ఎందుకు ఇలా ఉన్నారు, ఏం జరిగింది, నాలో తప్పు ఉందా ఏమిటి అనేది కూర్చుని అప్పటికి ఏమే ప్రయత్నం చేసినా అతను సమయం ఇవ్వకపోతే అప్పుడు తల్లిదండ్రులకో లేదా మీ పెద్దలకో ఎవరికో ఒకళ్ళకి చెప్పి దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నట్టయితే కొంత బాగుంటుంది. అంతే తప్ప నా భర్త వినటం లేదు అని చెప్పి పరాయి మగవాడి దగ్గరికి వెళ్ళిపోతే కనుక రెంటికి చెడ్డ రేవడైపోతుంది. కాబట్టి అది ఎలా ఉంటుందంటే అసహ్యంగా అయిపోయే అవకాశము. ఇంకా ఎవరూ తనని గౌరవించి, ఇంకా ఇలా ఓర్పుగా భరిస్తున్నందుకు కనీసం ఇంకో థర్డ్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి, ఏమయ్యా ఇంత మంచి భార్యని ఎలా వదిలేస్తున్నావయ్యా అని కాస్త గడ్డి పెట్టడానికి వీలవుతుంది అనమాట. తనంతట తనే చేజార్చుకుంటే కనుక గాజు బౌల్ని తన చేత్తో తను పాడేసుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి స్త్రీ జాగ్రత్తగా ఉండండి. బియాండ్ యువర్ లిమిట్స్ ఎవరి అసిస్టెన్స్ అయినా తీసుకున్నట్టయితే మంచిది. అంతే తప్ప అగ్రెసివ్ డెసిషన్స్ వేరే మగవాడు చూసేస్తాడు అని అట్లా జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. కరెక్ట్ అమ్మా, చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.